హాయ్ అండి, డోనట్స్ చేశాను. ఇంట్లో చేసుకోవడం కూడా చాలా ఈజీ. బయట చాలా కాస్ట్ ఉంటాయి ఇవి. మైదా పిండితో చేస్తాం కాబట్టి ఎప్పుడో ఒకసారి చేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటాయి. పంచదార పొడిలో డిప్ చేసి తినొచ్చు, చాక్లెట్ తో కూడా తినొచ్చు. గోరువెచ్చని పాలల్లో అస్సలు ఎక్కువ వేడి ఉండకూడదు. 1.5 టేబుల్ స్పూన్ పంచదార, 1.5 టేబుల్ స్పూన్ ఈస్ట్ బాగా మిక్స్ చేసి హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టాలి. ఇందులోకి 400 గ్రాముల మైదా పిండి, 3 టేబుల్ స్పూన్ల పంచదార, తగినంత సాల్ట్ వేసుకుని ఈస్ట్ ఈ విధంగా పొంగిన తర్వాత 2 మీడియం సైజ్ గుడ్లు వేసుకుని బాగా మిక్స్ చేసుకుని పిండిలో కొంచెం కొంచెం వేసుకుంటూ ఇలా సాఫ్ట్ గా కలుపుకోవాలి. గుడ్లు బదులు పెరుగు కూడా యూస్ చేసుకోవచ్చు. కొంచెం కొంచెం బటర్ వేసుకుంటే ఈ విధంగా బీట్ చేసుకుని బటర్ రాసిన గిన్నెలోకి క్లాత్ పెట్టి కవర్ చేసి 1 అవర్ పాటు పక్కన వదిలేసేయాలి. 1 అవర్ తర్వాత పిండి ఈ విధంగా పొంగుతుంది. అడుగున పైన పిండి వేసుకుంటూ ఈ విధంగా చపాతీలాగా ఈ మాత్రం మందంగా ఒత్తుకోవాలి. గిన్నెతో ఈ విధంగా కట్ చేసుకుని మిడిల్ లో ఇలాంటి చిన్ని మూత తీసుకుని దీంతో కట్ చేశాను. ఈ విధంగా అన్ని డోనట్స్ రెడీ చేసుకున్న తర్వాత బటర్ రాసిన ప్లేట్ లోకి అన్ని పెట్టి క్లాత్ తో కవర్ చేసి 1 అవర్ పాటు వదిలేసిన తర్వాత ఈ విధంగా డబల్ గా అవుతాయి. చిన్న మంట మీద కాగిన నూనెలో మాత్రమే వేసుకుని చిన్న మంట మీద వేయించుకోవాలి. పెద్ద మంట గానీ మీడియం మంట గానీ అస్సలు పెట్టకూడదు. అంతే.